ఈ బ్రదర్ ఒక మంచి విషయం చెప్పాడు. ఇది మీరు కూడా గమనించండి, చూసి చాలా జాగ్రత్త పడండి. మీరు వాడే వాట్సాప్ లాంటి చిన్న చిన్న సోషల్ మీడియా కూడా ఎంత ప్రమాదకరమో తెలుసా? మీ ఇంట్లో పిల్లలు కానీ, అమ్మాయిలు కానీ, లేడీస్ కానీ, మీరు కానీ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లాంటివి వాడుతున్నారా? అయితే ఈ జాగ్రత్త తప్పకుండా తెలుసుకోవాలి, లేదంటే చాలా పెద్ద ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది. ఒక్కసారి నేను ఒక ఫోటో చూపిస్తాను, ఆ ఫోటో చూడండి. ఇందాక నేను చూపించిన ఫోటో చూసుంటారు కదా, ఇది అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ముందు నేను ఒక సెల్ఫీ దిగినది. దీన్ని మా ఫ్రెండ్లకు షేర్ చేస్తే వాళ్ళు తమాషాగా కాస్త సరదాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఇప్పుడు చూపించబోయే వీడియోలాగా మార్చారు. ఒకసారి ఈ వీడియో చూడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా అభివృద్ధి అయిన ఈ కాలంలో మీరు మీ పర్సనల్ ఫొటోస్ని స్టేటస్లుగా కానీ, లేదంటే మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయడం అనేది ఎంతవరకు ప్రమాదకరమో మీకు అర్థమై ఉంటుంది. ఒక సింపుల్గా నేను దేవుడి గుడి ముందు నిలబడిన ఫోటోని తను ఒక కళ్ళద్దాలు పెట్టుకున్నట్టుగా ఎలాగైతే మార్చాడో, ఒక అమ్మాయి కానీ, ఒక లేడీ కానీ, లేదంటే మీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ వాళ్ళ పర్సనల్ ఫొటోస్ కానీ, ఇంట్లో సరదాగా తీసుకున్న ఫొటోస్ కనుక అనవసరంగా ఎవరికి పడితే వాళ్ళకి షేర్ చేయడం కానీ, పబ్లిక్ పెట్టడం కానీ జరిగిందనుకోండి, వాటిని మిస్యూజ్ చేసి రకరకాల ప్లాట్ఫామ్స్లో లేదంటే వాళ్ళని బెదిరించి డబ్బులు గుంజడానికి ట్రై చేయొచ్చు. దీనివల్ల పిల్లలు చాలా మానసిక క్షోభకు కూడా గురయ్యే ఛాన్స్ ఉంది. సో ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఈ విషయం షేర్ చేయండి. వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ప్రొఫైల్స్ ఎవరైతే ఉన్నారో లేడీస్ అందరూ కాస్త ప్రైవేట్లో పెట్టుకోండి. అలాగే మీ ప్రొఫైల్ స్టేటస్కి లేదా వాట్సాప్ స్టేటస్ ఇమేజ్కి కూడా ప్రైవసీ స్టేటస్ పెట్టండి. ఎవరు పడితే వాటిని ఫోటో తీసి మార్ఫింగ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఫ్రెండ్స్, టేక్ కేర్, చాలా జాగ్రత్తగా ఉండండి. బాయ్ బాయ్.